లాస్ట్ ఇయర్ ఓపెన్ అయితే గనక 2,05,000 ఆగిందండి 25లో. అదే 2,05,000 చూస్తే 430 కాగాలి ఇప్పుడు. అంటే అసలు సేఫెస్ట్ 430 వాళ్ళందరూ ఓపెన్ లో సీట్లు వచ్చినట్లే. తెలంగాణ సేఫెస్ట్ ఈ 430 వాళ్ళంతా సీట్లు వచ్చినట్లే. కానీ సీట్స్ పెరిగినాయి. ఆల్రెడీ 344 సీట్లు పెరిగినాయి. అందులో సగం ఓపెన్ కు ఉన్నాయి. అంటే ఆల్రెడీ 170, 180 సీట్స్ పెరిగినాయి. ఇంకా పెరుగుతాయి కొన్ని, ఇంకో 100, 150 పెరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని 6 తగ్గించాను. అక్కడ 8 కూడా తగ్గచ్చు నా లెక్క. కానీ సేఫెస్ట్ లో వెళ్ళాను కాబట్టి 424 అంటే మాక్సిమం 424 సేఫెస్ట్. 100% సీట్లు వస్తాయి ఓపెన్. లేదండి నార్త్ డామినేట్ మొత్తం మీద అయ్యింది, అక్కడ ఇంకో 5 అంటే అల్టిమేట్ గా మీకు 420 నుంచి 24 మధ్య ఆగచ్చు అనిపిస్తాను. 420 to 24, 20 పర్వాలేదేమో వస్తేమో అని అనిపిస్తాను. ఓపెన్ 420 అది నేను ఇంకా తగ్గటానికి కూడా పాసిబిలిటీ ఉంది. కానీ ఎందుకంటే నేను ఇక్కడ 6 తగ్గించాను, మేబీ 8, 10 కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. అలా ఎక్కడన్నా ఇంకా పాసిబిలిటీ అని వస్తే కనుక ఏదన్నా 417, 18 అలా ఆగుద్దేమో. కానీ 420 to 24 మేబీ రైట్ సేఫెస్ట్ బ్రాకెట్. తర్వాత బీసీఏనండి 362 to 367 అది గుర్తుపెట్టుకోండి. 60 కూడా లెక్కేసుకోవచ్చు. 360, 365 మాక్సిమం. బీసీబీ 412 to 417 బీసీబీ. బీసీసీ 364 to 369. బీసీడీ here it is 415 to 420 బీసీడీ. 415 to 420 బీసీడీ. తర్వాత బీసీఈ 411 to 416. మైనారిటీ కూడా బీసీఈ 411 to 416. అండ్ SC1 ఆల్ క్వాలిఫైడ్ విల్ గెట్ ద సీట్. SC2 374 to 379 SC2. SC3 387 to 92 387. ST 390 to 95. ఇవి నేను అనుకుంటున్నా తెలంగాణ కట్ ఆఫ్స్. ఒకసారి చూసుకోండి, అన్నిటినీ ఒకసారి చూపిస్తాను. మళ్ళీ అన్నిటినీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను అనుకుంటుంది ఇదండి. బీసీడీ ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద టఫెస్ట్ రేంజ్ ఆఫ్ ఏపీ ఆల్సో. కాబట్టి 501 మేబీ సేఫెస్ట్ అనుకుంటున్నా బీసీడీ. 496 నుంచి 501 రావచ్చు. రెండో పేజ్ బీసీఈ అండ్ ఎవ్రీథింగ్. SVU ఫస్ట్ పేజ్, SVU సెకండ్ పేజ్, OU తెలంగాణ ఫస్ట్ పేజ్, OU తెలంగాణ సెకండ్ పేజ్. ఇదండి ఈ రోజు నేను మీ కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇది కట్ ఆఫ్ ఇచ్చాను. కాబట్టి ఫైనల్ గా చాలా వరకు ఒక 90%, 95% వరకు క్లారిటీ వచ్చింది. ఇంకొద్దిగా 5% ఏమైనా ఉంటే కనుక డిస్ప్లే లిస్ట్ లో 97, 98% వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 100% వస్తుంది. ఇది నేను ఇవ్వగలిగిన క్లారిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి ఇప్పుడైనా రిజల్ట్స్ వచ్చేసినాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా సరే ఫాస్ట్ గా ఒక డెసిషన్ అనేది డైలమా లేకుండా, నేను ఇచ్చిన సేఫెస్ట్ కాకుండా ఎవరైనా సరే నిజంగా నేను డాక్టర్ అవ్వాలి, సేఫెస్ట్ అంటే హయ్యర్ బ్రాకెట్ కాకుండా ఎవరైనా సరే నేను 100% వెళ్ళిపోవాలి, నేను డాక్టరేట్ చేయాలి అని అనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన సిలబస్ లో 1 వీక్ అయింది. కాబట్టి కొద్దిగా 20 రోజులు మనం లేట్ ప్రోగ్రామ్ లో ఉన్నాం. కానీ ఫాస్ట్ గా ప్రోగ్రామ్ ఏమి తీసుకెళ్ళట్లా. ఆల్మోస్ట్ లేజర్ గానే ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నాం. కానీ ఒక హాఫ్ ట్రాక్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు పెంచుతున్నాం. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ నెమ్మదిగా ఒక 1 month ఒక హాఫ్ ట్రాక్ ఫిజిక్స్, ఒక 1 month హాఫ్ ట్రాక్ కెమిస్ట్రీ, మళ్ళీ ఒక హాఫ్ ట్రాక్ ఫిజిక్స్, నెమ్మదిగా ఒక హాఫ్ ట్రాక్ ని పెంచుకుంటూ 2.5 ట్రాక్స్ చేసి జాగ్రత్తగా చివరి వరకు మిమ్మల్ని నెమ్మదిగా సబ్జెక్ట్ జాగ్రత్తగా నేర్పుకుంటూనే తీసుకెళ్తున్నాం. కంగారుగా చేయము, డంపింగ్ గా చేయము. ఈ రోజు గ్రేట్ ప్రోగ్రామ్ లో మీరు చూశారు. లాంగ్ టర్మ్ వాళ్ళు ఎంతెంత చక్కగా తెచ్చుకున్నారు. 100% ఓవరాల్ చూసినా సరే నాకు వచ్చే 1500 అలా సీట్లో 400 పోనీ 450 ఇంటర్మీడియట్ తీసేసిన అట్లీస్ట్ 1000-1100 అవుట్ ఆఫ్ 2500 మంది డెఫినెట్ గా ఇట్ విల్ బి ద లాంగ్ టర్మ్ రిజల్ట్. అంటే ఆల్మోస్ట్ అది కూడా 35% నుంచి ఇచ్చాను. బానే డెఫినెట్ గా ఇస్ ఎ లీడింగ్ రిజల్ట్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. నిజంగా గోసలైట్స్ మీద నమ్మకుంటే బేస్ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా తొందరగా డెసిషన్ తీసుకోవాలి, స్టార్ట్ చేయండి జర్నీని. ఏదైనా 1 week డిలే ఉన్న పర్సన్ ఉంటే మళ్ళీ దాన్ని ముందే ఒక నెక్స్ట్ 1 week 2 weeks లో చెప్పిస్తాం. డోంట్ వర్రీ, స్లోగా జాగ్రత్తగానే తీసుకెళ్తాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిమ్మల్ని ఇలాగే చూపించే విధంగా, ఇంకా బెస్ట్ గా ఉండే విధంగా కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం.